సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సీఐ నాగరాజ్ను సిట్ కస్టడీలోకి తీసుకుంది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి సీఐ నాగరాజ్ను అదుపులోకి తీసుకుని విజయవాడకు తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీఐ నాగరాజ్ను విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. సిట్ ఆఫీసులో సీఐ నాగరాజ్ను సిట్ చీఫ్ ఐజీ రవిప్రకాష్ ప్రశ్నించనున్నారు. వారం రోజుల పాటు సీఐ నాగరాజ్ను సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సీఐ నాగరాజ్ను సిట్ కస్టడీలోకి తీసుకుంది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి సీఐ నాగరాజ్ను అదుపులోకి తీసుకుని విజయవాడకు తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీఐ నాగరాజ్ను విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. సిట్ ఆఫీసులో సీఐ నాగరాజ్ను సిట్ చీఫ్ ఐజీ రవిప్రకాష్ ప్రశ్నించనున్నారు. వారం రోజుల పాటు సీఐ నాగరాజ్ను సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సీఐ నాగరాజ్ను సిట్ కస్టడీలోకి తీసుకుంది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి సీఐ నాగరాజ్ను అదుపులోకి తీసుకుని విజయవాడకు తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీఐ నాగరాజ్ను విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. సిట్ ఆఫీసులో సీఐ నాగరాజ్ను సిట్ చీఫ్ ఐజీ రవిప్రకాష్ ప్రశ్నించనున్నారు. వారం రోజుల పాటు సీఐ నాగరాజ్ను సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సీఐ నాగరాజ్ను సిట్ కస్టడీలోకి తీసుకుంది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి సీఐ నాగరాజ్ను అదుపులోకి తీసుకుని విజయవాడకు తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీఐ నాగరాజ్ను విజయవాడలో కోర్టులో హాజరుపరిచారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీకాంత్, సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసుకు సంబంధించి నిందితుడిగా ఉన్నటువంటి A1 సీఐ నాగరాజ్ని కొద్దిసేపటి క్రితమే పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి తీసుకొని విజయవాడలో ఉన్నటువంటి కోర్టుకు కూడా తీసుకురావడం కూడా జరిగింది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి కోర్టుకే ఈ నాగరాజును కూడా తీసుకొచ్చారు. ఈ కేసుకు సంబంధించి ఆయన A1 గా ఉన్నారు, రాజమండ్రి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా కూడా ఉన్నాడు. అయితే 7 రోజుల పాటు ఆయన్ని కస్టడీకి ఇస్తూ మ్యాజిస్ట్రేట్ కోర్టు గతంలోనే ఆదేశాలు ఇచ్చింది. అయితే కొన్ని కండిషన్స్ పెట్టింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఆయన్ని విచారించాలి, అదేవిధంగా న్యాయవాదుల సమక్షంలో విచారణ జరపాలి, వీడియో ఆడియో రికార్డులు చేయాలని కూడా నిబంధనలు పెట్టిన నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన్ని విచారించడం సాధ్యం కాదు. ఆయన్ని ఏదైతే విజయవాడ ఘటన జరిగిందో ఆ ప్రాంతంలోనే విచారణ జరపాల్సిన అవసరం ఉంది, లేకపోతే దర్యాప్తుకి ఆటంకం కలుగుతుందని చెప్పి సిట్ అధికారులు మ్యాజిస్ట్రేట్ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మీద ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులో విచారణ సందర్భంగా న్యాయమూర్తి కొన్ని సడలింపులు ఇచ్చారు. అది ఎవిడెన్స్కి సంబంధించి ఏవైనా సేకరించడానికి నాగరాజుని రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విజయవాడ తీసుకురావచ్చు, సీన్ రీకన్స్ట్రక్షన్కి సంబంధించి కూడా నాగరాజును విజయవాడ తీసుకురావచ్చు, కానీ మిగతా రోజుల్లో మాత్రం అతన్ని రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే విచారించాలని కూడా ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ ఆదేశాల మీద కూడా సిట్ అధికారులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విజయవాడ తీసుకువచ్చి అతన్ని విచారించాల్సిన అవసరం దర్యాప్తులో ఉంది అని కూడా విచారణలో ఆ పిటిషన్లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు కూడా దీని మీద విచారణ జరిపింది. నాగరాజుని విజయవాడ తీసుకెళ్లి విచారించడానికి అనుమతి ఇచ్చింది. అయితే వీడియో ఆడియో ఏదైతే రికార్డు ఉందో అది చేయడానికి సంబంధించి మాత్రం సడలింపు ఇవ్వలేదు. దీంతో సుప్రీంకోర్టులో సిట్ అధికారులు మరొక రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు ఈ నిబంధనల నుంచి సడలింపు ఇవ్వాలని. అయితే సుప్రీంకోర్టు ఆ పిటిషన్ని తోసిపుచ్చింది. ఏదైతే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఏదైతే ఉన్నాయో విజయవాడ తీసుకెళ్లి నాగరాజుని విచారించాలని ఆ ఒక్క కండిషన్ మాత్రమే సడలింపు ఇస్తాము, మిగతా అన్ని ఆదేశాలు యథావిధిగా కొనసాగుతాయని చెప్పి సిట్ అధికారుల పిటిషన్ని తోసిపుచ్చి గతంలో ఇచ్చిన ఆదేశాలని
అదే కొనసాగుతాయని చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించి ఇవాళ ఉదయం సెంట్రల్ జైలుకి, రాజమండ్రి సెంట్రల్ జైలుకి సిట్ అధికారులు వెళ్లారు. నాగరాజుని అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కస్టడీకి తీసుకునే దానికి ముందే న్యాయమూర్తి ఎదుట అతన్ని హాజరుపరచడానికి కొద్దిసేపటి క్రితమే మనం ఉన్నటువంటి సివిల్ కోర్టుకి అతన్ని తీసుకురావడం కూడా జరిగింది. న్యాయమూర్తి ఎదుట నాగరాజుని హాజరుపరిచిన తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తారు. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత సిట్ కార్యాలయాన్ని తీసుకెళ్లి నాగరాజుని విచారించబోతున్నారు. ఇవాళ నుంచి 7 రోజుల పాటు సిఐ నాగరాజు ఇక్కడే విజయవాడలోని సిట్ కార్యాలయంలోనే వాళ్ళ అదుపులోనే కస్టడీకి సంబంధించి విచారణలు అయితే ఉండబోతా ఉన్నారు. థ్యాంక్ యూ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.